తర్వాత చూసుకున్నట్లయితే మనకి ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 7 అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 12. సో మనకి క్వశ్చన్ చదవంగానే ఒక క్లారిటీ వచ్చింది. ఈ ప్రాబ్లం సిచ్యువేషన్లో, ఈ ప్రాబ్లం సినారియోలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఉన్నాడు. ఆ టూ నెంబర్స్ మనకు తెలుసా? తెలియదు. నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే లెట్ the two numbers be x comma y. The sum of two numbers is 7. The sum of two numbers is 7 అంటే ఆ టూ నెంబర్స్ యొక్క అడిషన్ ఎంత అంటే మనకి 7. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 7. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సమ్ మనకి 7 ఇచ్చాడు కాబట్టి సమ్ అంటే అడిషన్. గుర్తుపెట్టుకోండి, సమ్ అంటే అడిషన్, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. నౌ సెకండ్ సెంటెన్స్ చదివితే మనకి ఏమర్థమవుతుందంటే దేర్ ప్రోడక్ట్ ఈజ్ 12. సో ఇది కరెక్ట్గా చదివి అర్థం చేసుకోవాలి. దేర్ ప్రోడక్ట్ ఈజ్ 12. సో దేర్ ప్రోడక్ట్ ఈజ్ 12. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 12. అయితే ఇది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ ప్రాబ్లం. ఎందుకంటే ఒకవేళ ఇది స్ట్రైట్ లైన్స్ అయింటే ఇది లైన్ అయి ఉండాలి, ఇది కూడా లైన్ అయి ఉండాలి. ఇక్కడ ఇదేమో లైను, ఇదేమో కర్వ్. ఎందుకంటే ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఎక్స్ ఇంటూ వై అంటే డిగ్రీ 2 అయిపోద్ది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ అనమాట. ఒకవేళ స్ట్రైట్ లైన్స్ అయింటే ఇది ఎక్స్ ప్లస్ వై, ఇది కూడా ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై అయి ఉండాలి. కానీ అక్కడ జరగలేదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో ప్రతి ప్రాబ్లం కూడా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? రాస్తాం చూడండి. సెలెక్ట్ ఎ సింపుల్ ఈక్వేషన్, కన్వర్ట్ ఇంటూ అదర్ వేరియబుల్, నెంబర్ 3 substitute into second equation, substitute in equation 2. Select a simple equation. ఒక ఈక్వేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని సింగిల్ వేరియబుల్లో కన్వర్ట్ చేసుకుంటాం, దాన్ని సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. నెంబర్ 1 సెలెక్టింగ్, నెంబర్ 2 కన్వర్టింగ్, నెంబర్ 3 సబ్స్టిట్యూటింగ్. సెలెక్టింగ్ ఎ సింపుల్ ఈక్వేషన్, కన్వర్టింగ్ ఇంటూ సింగిల్ వేరియబుల్, substituting into other equation. Selecting, converting, substituting. Okay, ఇప్పుడు చూడండి, x plus y is equal to 7. x plus y is equal to 7 లో మనకి సింపుల్ ఈక్వేషన్ ఇదే, లేకపోతే xy is equal to అలా. మోస్ట్ ప్రాబ్లం మనకి సింపుల్ ఈక్వేషన్ అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ అంటే చాలా సింపుల్ ఈక్వేషన్ కాబట్టి దీన్నే తీసుకుందాం. ఓకే, సో x plus y is equal to 7 కాబట్టి y ఏమవుతుంది మనకి 7 minus x. Now substitute this y value into in equation 2. Substitute y is equal to 7 minus x in equation 2. Okay, ఫస్ట్ ఈక్వేషన్ని మనం రాసుకున్నాం, కన్వర్ట్ చేసుకోండి. దాన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎందుకు? ప్రాసెస్ ఏంటి? సెలెక్టింగ్ ఏ సింపుల్ ఈక్వేషన్, కన్వర్టింగ్ ఇంటూ సింగిల్ వేరియబుల్, అదర్ వేరియబుల్ ఆర్ సింగిల్ వేరియబుల్, అండ్ సబ్స్టిట్యూటింగ్ దాట్ బ్యాక్ ఇంటూ ది ఈక్వేషన్ 2. సో అప్పుడు ఏమవుతుంది మనకి? ఎక్స్ ఇంటూ వై ప్లేస్లో ఏం పెట్టాలి మనము? 7 minus x ఈజ్ ఈక్వల్ టు 12. సో 7x minus x into x square is equal to 12. That means minus x square అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ x square. 7x అవతల పోతే ఏమవుతుంది? minus 7x plus 12 is equal to 0. So x square minus 7x plus 12 is equal to 0. దీని ఫ్యాక్టరేషన్ ఈజీగా కదా మనకి. 12 అంటే 1 12 జార్ వస్తుంది, 2 6 జార్ వస్తుంది, 3 4 జార్ వస్తుంది. ప్రోడక్ట్ మనకి పాజిటివే వచ్చింది ఇక్కడ. 1 into 12 12 plus 12 పాజిటివే. ప్రోడక్ట్ పాజిటివ్ అంటే 2 ప్లస్ 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 అయినా ఉండాలి, లేకపోతే 2 మైనస్ 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 అయినా ఉండాలి. ఇది ఎలా డిసైడ్ చేస్తామంటే మిడిల్ టర్మ్ మైనస్ కాబట్టి 2 కూడా మైనస్. సో -3 - 4 -7 కాబట్టి x స్క్వేర్ -3x -4x plus 12 is equal to 0.
సో ఫస్ట్ టర్మ్లో ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 3, సెకండ్ టర్మ్లో 4 కామన్ తీసుకుంటే 4 ఇంటూ మైనస్ కామన్ తీస్తే లోపల సింబల్ మారాలి. సో ఎక్స్ మైనస్ 3 ఒకసారి, ఎక్స్ మైనస్ 4 ఒకసారి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కనుక్కోవడం అయిపోలేదు. ఎక్స్ వాల్యూ 3 మళ్ళీ మనం వైలో పెట్టి వై కనుక్కోవాలి. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. వై ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. రైట్, థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, వర్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు క్లారిటీగా క్వశ్చన్ చదివి 2 ఈక్వేషన్లు వస్తాయి మనకి. ఆ 2 ఈక్వేషన్లో సెలెక్టింగ్ ఏ సింపుల్ ఈక్వేషన్, కన్వర్టింగ్ ఇంటూ అదర్ వేరియబుల్, సబ్స్టిట్యూటింగ్ దట్ ఇంటూ సెకండ్ ఈక్వేషన్. సెలెక్టింగ్ ఈక్వేషన్ 1, కన్వర్టింగ్ ఇంటూ అదర్ వేరియబుల్, సబ్స్టిట్యూటింగ్ ఇంటూ ఈక్వేషన్ 2. సెలెక్టింగ్, కన్వర్టింగ్, సబ్స్టిట్యూటింగ్, సెలెక్టింగ్, కన్వర్టింగ్, సబ్స్టిట్యూటింగ్. రైట్, థ్యాంక్ యూ.